ఈ లోపల ఒక విచిత్రం జరిగింది. పోతన గారికి మనస్సులో ఓ విశేషమైనటువంటి దర్శనమైంది. అది కనపట్టల్లా బాగా. ఎందుకంటే ఈయన కొంచెం అనుమానంగా ఉంది, ఏదో మోహం కలుగుతున్నది. ఎవరో ఒక వజ్రాల తునక ఆకాశం నుంచి ఆ మేఘాలని చీల్చుకొని కిందకి దిగుతున్నట్లుగా పోతన గారి హృత్పుండరీకంలో కనపడుతున్నది. అది విశేషం. ఎవరా పుణ్యతపోవనాంతరములో లవలి దిగివచ్చు ముగ్ధమోహన భువనైకమూర్తి ఎవడు? ఇదంతా ఎక్కడ పోతన గారు చూస్తున్నారు అంటే హృదయ పద్మంలో దర్శనం అవుతూ ఉన్నదండి ఆయనకి. అందుకనే భగవంతుడికున్న విశేషం ఏమిటి అన్నారు, అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నీలో ఉన్న చైతన్యాన్ని నీవెప్పుడైతే చూచే ప్రయత్నం చేస్తావో దాన్నే భక్తి అని చెప్పారు భగవత్పాదుల వారు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్స విధీయతే అని చెప్పారు. పోతన గారి హృదయ పద్మంలో ఆ దర్శనం అవుతున్నది. ఎవరో ఒక దివ్య ఆజానుబాహుడు, అరవింద దళాక్షుడు, తామరస నేత్రుడు, తామస తిమిరహర్త్రుడు, అవాంగ్మానసగోచరుడు, భక్తరక్షణ దీక్షా దక్షుడైనటువంటి పరమపురుషుడు జనార్దనుడు, అప్రమేయుడు, స్వప్రకాశుడు, అవాంగ్మానసగోచరుడు, సర్వాతీతుడైనటువంటి ఒక దివ్య సుందర సౌజన్య సౌహార్ద్రమూర్తి ఆ మేఘమండలాన్ని చీల్చుకొని నడుస్తూ వస్తున్నారండి. ఆయన ఒక్కడే వస్తున్నాడా? కాదు కాదు. ఈ ప్రక్క ఆయనకి వామభాగంలో సర్వగుణశోభితయైన నాతి స్వరూపిణి ఆమెయవరతో. అది జపం అంటే, అది అనుష్ఠానం అంటే. జపం ఇంకా పూర్తే కాలేదు. జప అధిష్టాన నాయకుడు నడిచి వస్తున్నాడండి పోతన గారిని ఉద్ధరించడానికి. ఇన్ని వందల కథలు చెప్పాం, ఇన్ని కచేరీలు చేశాం, ఇంత స్టేజీని చించాం, పడుకోబెట్టాం, వాల్చాం, చచ్చిపోతుంటారు మా వాళ్ళు. రాముడు కాదు కదా, రావణాసురుడి తాత కూడా కనపడి సావట్లే. ఏం చేస్తాం?